ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఆఫ్ గ్రేస్. అనేక రోజులుగా అంటే ఈ వరదలలో చిక్కుకున్నటువంటి బాధితులు ఈ విజయవాడ ప్రాంతంలో, వైజాగ్ ప్రాంతంలో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతాలన్నిట్లోనూ చిక్కుకున్నటువంటి ఈ బాధితుల కొరకు ప్రార్థన చేయాలని అనుకుంటూనే ఆలస్యం అయిపోయింది. దయచేసి క్షమించండి. మనము అంటే క్రైస్తవులుగా మన బాధ్యత ఇది ఏదంటే ప్రార్థించడం. మనము వారి కొరకు సహాయం చేయాలి. మనం అదేవిధంగా ప్రార్థన కూడా చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మనము మేలు చేయుటయందు విసుగకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆది సంఘంలో మొట్టమొదటగా క్రైస్తవులైనటువంటి వారు అంత్యోకయలో అందరూ క్రైస్తవులు అనబడ్డారు అని రాయబడింది కదా వాక్యంలో. అప్పుడు ప్రజలంతా కూడా, విశ్వసించిన వారందరూ కూడా ఏం చేశారంటే ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. వారు ఏం చేశారంటే చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారట. వారు ఎంత నిష్కపటమైన హృదయంతోనూ ఎంతో ఆనందంతోనూ ఉన్నారు. ఎంతోమంది అంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో వారందరికీ కూడా వారు సహాయం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అపొస్తలుడైన పౌలు మాసిదోనియా సంఘమును గురించి కూడా ఎంతగానో పొగుడుతాడు ఆయన. ఏమంటే వారు పేద సంఘం, చాలా బీదవారు అయినప్పటికీ కూడా వారు ఇచ్చే విషయంలో, దాతృత్వం విషయంలో వారు చాలా ఘనంగా ఉన్నారు అని. ఇంకా పౌలు అనేక మంది తనకు సహాయం చేసినటువంటి వారిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనము ఒకవేళ అక్కడ దగ్గరగా ఉండి మనం వాళ్ళని ఆదరించలేకపోవచ్చు, కానీ దూరం నుంచి మనము అనేక విధాలుగా చేయవచ్చు. ప్రార్థనలు చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా వెళ్తూ ఉంటే వెళ్ళేవారిని పంపండి అని ప్రభువు చెప్పాడు కదా. ఆ విధంగా మనము వెళ్ళేవారిని పంపించాలి. ఎవరైతే వెళ్తున్నారో వాళ్లకు మన వంతు సహాయం, ఆర్థిక సహాయము అందించి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఆహారము, నీరు వగైరా ఏమేమి వారికి అవసరమో అవన్నీ కూడా మనము అందించగలిగిన స్థితిలో క్రైస్తవులుగా మనం ఉండాలి. ప్రతి సంఘము అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఆలోచించాల్సింది అది ఎవరు, ఆ బాధితులు ఎవరు, వారు దేవుని ఎరిగిన వారా కాదా, ఇవన్నీ కాదు మనం ఆలోచించాల్సింది. వాళ్ళు మంచివాళ్ళ కాదా, హంతకులా, దొంగలా, లేకపోతే వ్యభిచారులా, ఇవన్నీ కాదు ఆలోచించాల్సింది. ఇక్కడంతా కూడా ఆలోచించవలసింది మానవత్వం గురించి. మానవత్వంతో మనం సహాయం చేయాలి. ఎందుకంటే ప్రభువు కూడా ఏం చెప్తున్నాడంటే, ఒకచోట గోపురం కూలి చాలామంది చనిపోయారట. ఇక్కడ చాలామంది చనిపోయారు కాబట్టి వారందరూ పాపులు అని అక్కడ ఉన్నటువంటి జనము శిష్యులతో సహా అనుకుంటున్నారు. అప్పుడు శిష్యులతో ప్రభు అంటున్నాడు, వారు పాపులని అనుకోవద్దు. వారి పాపులని మీరు తలుస్తున్నారా? అలా అనుకోవద్దు. ఇలాంటి కార్యాలు అంటే ఇలాంటి విపత్తులు, ఆపదలు సంభవించినప్పుడు అది ఎవరికైనా సంభవించవచ్చు. అంతేగాని ఆ ఆపద సంభవించింది కాబట్టి వాళ్ళందరూ పాపులు, మిగతా వాళ్ళందరూ చాలా పుణ్యాత్ములు అని కాదు. చాలా మంది ఆ విధమైనటువంటి ఆలోచనతో కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేశారోలే, ఎంత పాపం చేశారోలే, అందుకే ఇలా అనుభవిస్తున్నారు అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనలో కూడా అలాంటి ఆలోచన మనకున్నదేమో. దయవుంచి అలాంటి ఆలోచన మనం తీసేసుకుందాం. దేవుని దృష్టిలో అందరూ సమానులే. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సహాయం, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మరి ఇంకా గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తిని చూసి ఆ శిష్యులు అడుగుతారు, మీరు ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి? ఇతడు పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, కాదు,
ఎవరూ పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ ఇతనిలో కనపరచబడడానికే అతడు ఆ విధంగా పుట్టాడు అని చెప్పాడు. ఆ విధంగా మన ఆలోచనలు మనము ఎప్పటికీ కూడా ఇతరుల గురించి నెగటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా పాజిటివ్గా, అంటే ఒక మానవత్వం గురించి ఆలోచిస్తూ, మానవత్వంతో ఆలోచిస్తూ, కష్టంలో ఉన్నారు, వారికి సహాయం కావాలి. వరద ఎంత బురద తెచ్చిందో ఇప్పుడు వారికి అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఆ నీళ్ళన్నీ తగ్గిపోయాయి, ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ బురద క్లీన్ చేసుకోవడానికి వాళ్లకు టన్నులు నీళ్లు కావాలి, ఎన్నో క్వింటాల నీళ్లు కావాలి, ఎంతో శ్రద్ధ, ఎంతో శ్రమ కావాలి. అసలు వాళ్ళకు వస్తువులు అనేటివి కూడా లేవు, చాలా వస్తువులు కొట్టుకుపోయాయి. అక్కడ వారికి ఉన్నటువంటి వాషింగ్ మెషిన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు కొట్టుకుపోవడం, పాడైపోవడం, ఇంజన్లలోకి బురద చొరబడ్డం వల్ల మోటార్ బైక్స్, ఆటోలు, ఇంకా వాహనాలు, కార్లు, ఎన్ని రకాల వాహనాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. అంటే అవన్నీ పనిచేసే స్థితిలో లేవు. ఇప్పుడు అవన్నీ రిపేర్ చేయాలంటే కూడా క్యూలో ఉన్నారట మనుషులు. మెకానిక్ షాపుల ముందు క్యూలు కడుతున్నారట. అయితే అవి కూడా రిపేర్ అయ్యే పరిస్థితి లేదు అని చెబుతూ ఉన్నారు. మరి అంటే లక్షాధికారులు, కోటీశ్వరులు అక్కడ ఉన్నటువంటి వారంతా బాగానే ఉన్నారు, కానీ పేదవారు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఇలాంటి ప్రజలంతా కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ ఎంతో తమకున్నటువంటి సమస్తమును పోగొట్టుకొని, ఎంతోమంది యువకులు, ఎంతోమంది ఉపాధ్యాయులు, ఎంతోమంది ఉద్యోగస్తులు తమ సర్టిఫికెట్లు పోగొట్టుకోవడం, అంటే అవన్నీ కూడా బురదలో కొట్టుకుపోవడం, లేకపోతే వరదలో నీటిలో కొట్టుకుపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఆధార్ కార్డులు, ఇంకా ఇంపార్టెంట్ కార్డ్స్, మరి డబ్బులు కూడా ఎంత పోగొట్టుకున్నారో తెలియదు. ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా అసలు ఏమీ దొరకని పరిస్థితి, మంచి నీళ్లు దొరకని పరిస్థితిలో కూడా ఎంతోమంది ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి పడకల మీద కదలలేని స్థితిలో, మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, మరి వారికి సరైనటువంటి మందులు లేక మందులు కొట్టుకొని పోయి, మరి ఎవ్రీడే వేసుకోవాల్సిన మందులు కొన్ని ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, ఇంకా కొంతమంది ఆ విధంగా వాటి యొక్క మందులు లేక ఎంతమంది చనిపోయారో, అవసరమైనటువంటి వైద్యం అందక ఎంతమంది చనిపోయారో, నీళ్ళల్లో కొట్టుకుపోయిన వారు ఎంతమందో, కొన్ని డెడ్ బాడీస్ అలా తేలియాడుతూ ఉన్నాయి, ఇంకెవరు కూడా గుర్తించలేదు అని కూడా అంటున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో బాగున్న వాళ్ళు సహాయం చేయాలి. మన పక్కనే మన పొరుగువారు కదా, పొరుగువారికి సహాయం చేయాలి. మరి సమరయుడు ఏదీ చూడలేదు, లేవీయుడు చూశాడు. అయ్యో, ఇతనికి గాయాలయ్యాయి, నేను ఇతన్ని ముట్టుకోకూడదు అనుకొని అతను పక్కకి వెళ్ళిపోయాడు. మరి యాజకుడు వెళ్తూ, అయ్యో ఇతడు మరి ఏం పాపం చేశాడో, ఇతడు ఈ విధంగా దెబ్బలు తిని పడి ఉన్నాడు, ఇతన్ని ముట్టుకోవడం నాకు మంచిది కాదు అనుకొని అతడు వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ మంచి సమరయుడు మాత్రం ఏమీ ఆలోచించలేదు. అతను ఎవరు, ఎలాంటి వాడు, అతడు ఏం చేశాడు, అతడు ఎలాంటి వ్యక్తి, ఇవన్నీ కూడా ఏమీ ఆలోచించకుండా ఒక మంచి సమరయుడుగా అతనికి ఎంత సహాయం చేశాడు. అతన్ని తీసుకువెళ్ళాడు, ఒక పూటకుళ్ళవాని ఇంటిలో పెట్టాడు. అతడు చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ కూడా చేశాడు. ఇంకా అతనికి ఏం కావాలో అదంతా కూడా చేశాడు. ఆ విధంగా అతనికి సహాయం చేశాడు. అంతేకాదు, పూటకుళ్ళవానికి అప్పగించి అతనికి బాగా కోలుకునే వరకు చూసుకోమని, తానికి కావలసినంత ద్రవ్య సహాయం తాను చేస్తానని చెప్పాడు. ఆ విధమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేయాలనే మనసు, తలంపు మనకు ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే క్రీస్తు మనస్సు మనకు కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి మనసు మనకందరికీ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసాము చాలా క్రైస్తవ ఆర్గనైజేషన్స్ వారు అక్కడికి వెళ్ళి సహాయం చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛందంగా కొన్ని ఆర్గనైజేషన్స్, క్రైస్తవ సంఘాలు కొన్ని అనేక రకాలుగా వరద బాధితులను ఆదుకుంటూ ఉన్నారు. మరి మన వంతు
మనం చేస్తున్నాము. మనమందరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నాము, పంపుతున్నాము, వెళ్ళే వారికి ఇస్తున్నాము. అయితే మనము ప్రార్థన కూడా చేద్దాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనములు. ప్రార్థిద్దాం. ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. అవును తండ్రి, భయంకరమైనటువంటి విపత్తు ప్రభా, మరి ఇది అనుకోని విధంగా ఎంతో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభా, ఎవరూ ఊహించని రీతిగా వచ్చినటువంటి ఈ భయంకరమైన పరిస్థితిని బట్టి తండ్రి, మరి మేము నిన్ను ప్రతిమాలి అడుగుతుంటున్నాము తండ్రి. ఇది నీ చిత్తమో కాదో, మరి ఇది ఎందువల్ల వచ్చినది, ఈ రీజన్స్ అన్నీ మాకైతే తెలియదు. అవును ప్రభా, నీవు ఈ లోకాన్నంతా సృష్టించినటువంటి దేవుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, కారణభూతుడవు నీవే మా ప్రభా. మరి ఈ పరిస్థితి ఎందుకు నెలకొందో మాకు తెలియదు. మానవ తప్పిదాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. మానవులు కూడా తండ్రి ఎంతో స్వార్థ బుద్ధితో అనేక విధాలుగా తండ్రి మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తూ ఉన్నాము. భూమిని సంపూర్ణంగా కాపాడుకోలేక మరి అనేక మార్లు మా తప్పిదాలు, స్వార్థం వల్ల చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల కూడా అనేకమైనటువంటి ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి మా ప్రభా తండ్రి. మరి మాటికి కూడా అనేక చోట్ల, ఇక్కడ మాత్రమే కాదు ప్రభా, ప్రపంచమంతటా కూడా ఈ మధ్యకాలంలోనే కేరళలో జరిగింది, ఇంకా ప్రపంచమంతటా కూడా అనేక చోట్ల ఇలాంటి ప్రకృతి విలయాలు జరుగుతూ ఉన్నాయి మా ప్రభా. ఈ పరిస్థితులలో మరి అనుకోని రీతిగా జరిగినటువంటి ఈ పరిస్థితిలో ప్రభా, ఎంతమంది తండ్రి మరి అనాలోచనగా, ఎంతో మరి కాన్ఫిడెంట్గా, ఎంతో విశ్వాసంగా ప్రభా వారు ఆదమర్చినటువంటి స్థితిలో ఉన్న ఆ పరిస్థితులలో తండ్రి ఈ విధంగా నీళ్లలో మరి వాళ్ళు సమస్తమును పోగొట్టుకోవడం మా ప్రభా తండ్రి. ఇంటి పరిస్థితులన్నీ కూడా భయంకరంగా తయారు కావడం తండ్రి, ఇళ్లలోకి నీళ్లు చేరి అంత సమస్తమును కొట్టుకొని పోవడం, అనేక మంది తమ విలువైన వస్తువులు, విలువైనటువంటివన్నీ సమస్తమును పోగొట్టుకోవడం మా ప్రభా తండ్రి. మరి విలువైన సర్టిఫికెట్లు పోగొట్టుకోవడం ప్రభా. ఎంతోమంది కట్టుబట్టలతో నిలబడినటువంటి స్థితిలో ఉన్న పేదవారు, బీదవారు తండ్రి, ఇప్పటికీ కూడా ఇంకా కూలీ పని కూడా దొరకని స్థితిలో, ఆహారము సరిగా దొరకని స్థితిలో, మంచి నీళ్లు కూడా మంచి అంటే స్వచ్ఛమైన నీళ్లు కూడా దొరకనటువంటి స్థితిలో ఇంకా అనేక మంది ఉంటుండగా మా తండ్రి దేవా, మీ యొక్క అద్భుతమైనటువంటి కృప వారిపైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆదరించండి. ఏ ఒక్కరు కూడా నాయన ప్రభా మరి అనాథలుగా మిగిలిపోకుండా కాపాడండి ప్రభా. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. ఒకవైపు ఆత్మీయులు పోయిన దుఃఖము, మరొక వైపు సమస్తాన్ని కోల్పోయినటువంటి దుఃఖము ప్రభా. ఎంత కష్టపడి సంపాదించుకొని ఉంటారో తండ్రి, ఆ సంపాదించుకునేటువంటిదంతా ఈ విధంగా నీటి పాలు కావడం ఎంతో భయంకరమైన పరిస్థితి మా ప్రభా. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోండి తండ్రి మా ప్రభా తండ్రి. ఏమీ లేని స్థితిలో నిలబడిపోయినటువంటి వారిని ప్రభా మీరు దయచేసి ఆదరించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎన్నో రకాలుగా సహాయక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రభా. మరి అనేకమైన సంస్థలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, వాలంటీర్లు తండ్రి ఎంతోమంది అక్కడ చేరి నాన్న వారికి సహాయం అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వేల స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి. వెళ్ళలేని వారము, మా వంటి వారము తండ్రి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన కూడా ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఆ దినం నుండి కూడా ప్రార్థిస్తూనే ఉన్నాము మా తండ్రి దేవా. నీవు గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మరి మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సహాయకరుడు తండ్రి. మీరు సహాయంను పంపే దేవుడు మా ప్రభా. కష్టాలు తీర్చే దేవుడు ప్రభా. కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదరించే దేవుడు మా ప్రభా. ఇప్పుడు ఎంత భయంకరమైన వ్యాధులు ప్రబలుతాయో కూడా మాకు తెలియదు. ఎంతోమంది తండ్రి ఈ చలి, ఆ విధమైనటువంటి ఆ వర్షంలో తడిసినటువంటి వారు ఎన్ని రకాల అనారోగ్యాలకు పాలవుతూ ఉంటారో తెలియదు మా ప్రభా. ఆ పరిస్థితులన్నిట్లో నుంచి నాయన మీరు వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. వారికి తగినటువంటి పునరావాస చర్యలు, పునరావాస కేంద్రాలు వాళ్ళను ఆదరించినట్లుగా, వారికి సహాయం దొరుకున్నట్లుగా, వారి పరిస్థితులన్నీ సరి అవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. వారి
ఆ గృహాలన్నీ కూడా క్లీన్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఆ బురద అంతా కూడా తొలగిపోనట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి. వారి పరిస్థితులు నార్మల్గా నెలకొనడానికి సహాయం చేయండి ప్రభా. మరి విద్యుత్ శక్తి ఇంకా వచ్చిందో లేదో తెలియదు, కొన్ని ప్రదేశాలలో ఇంకా రానట్లుగానే ఇంకా అంధకారంలో ఉన్నారు మా ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా మీరు ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు ఎంత వేదన అనుభవించారో, ఎంత వేదన అనుభవిస్తూ ఉన్నారో మాకు తెలియదు. బెడ్ రిడన్గా ఉంటూ ఉన్నటువంటి అటువంటి ప్రభా రోగులను ప్రభా మీరు దయ ఉంచండి తండ్రి. వారిని మీరు తాకండి, స్వస్థపరచండి ప్రభా. ఆరోగ్యంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన వైద్యము సకాలంలో అందునట్లుగా సహాయం చేయండి మా ప్రభా. వారికి కావాల్సిన మందులు త్వరగా దొరికినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇంకా అనేక మంది వాలంటీర్లు ముందుకు వచ్చినట్లుగా, అనేక మంది సంస్థలు ముందుకు వచ్చినట్లుగా, గవర్నమెంట్ కూడా త్వరగా చర్యలు తీసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆహారం వారికి సమృద్ధిగా దొరికినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. వారిని తండ్రి మీ చేతులతో ఆదరించండి. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని వారి చేతులలో చెక్కుకొని ఉన్నావు కదా మా తండ్రి. వారి ప్రాకారంలో నీ ఎదుట ఉన్నాయి కదా మా తండ్రి. దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారిని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి మా తండ్రి ప్రభా. ఎంతమంది అయితే ఇంకా ఆ చర్య తీసుకోవాలని ఇంకా కోరుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా త్వరగా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభాదేవా, మేము చేయగలిగింది తండ్రి తప్పకుండా ప్రార్థన. ఈ ప్రార్థనలు ప్రతి ఒక్కరూ చేస్తున్నందుకే నీకు వందనాలు. క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ సంఘములు తండ్రి, వాలంటీర్ సంస్థలు తండ్రి అనేక విధాలుగా మరి ప్రోత్సాహకాలను పొందుకుంటూ అందిస్తూ మరి అనేక మందికి సహాయ చర్యలను చేస్తూ ఉంటున్నందుకే కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ప్రభా. అందులోకి వెళ్ళడానికి కూడా ధైర్యం కావాలి నాయన. అవును ప్రభా, ఆ బురద నీళ్ళలో వెళ్ళి వారికి సహాయం చేయాలంటే కూడా నాయన ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో సాహసం చేయగలగాలి మా ప్రభా. ఆ విధమైనటువంటి ఆ మనస్తత్వాన్ని మరి అందరికీ దయచేసి ప్రభా, ఎవరెవరైతే వెళ్తున్నారో, ఎవరెవరైతే సహాయం అందిస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వారికి సహాయం చేయండి తండ్రి. సహాయం చేయాలనేటువంటి మరి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ సమయంలోనైనా ఎంతమంది ఇంకా అలాంటి కష్టంలో ఉన్నారో వారందరిని కూడా ఇంకనూ ఆదరించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరు కోలుకొని అందరూ కూడా త్వరలో మామూలు స్థితిలోకి వచ్చినట్లుగా సంపూర్ణంగా మరి వారు తమ నార్మల్ జీవితాన్ని జీవించగలగడానికి ప్రభా వారు తిరిగి తమ స్థితిని తిరిగి పొందుకున్నట్లుగా నాయన మా ప్రభా అన్ని విషయాలలో మీరు వారు ఆదుకొని వారిని కాపాడి నడిపించమని మా ప్రభా తండ్రి. ఇన్ని పరిస్థితులలో కూడా, ఇన్ని కష్టాలలో కూడా నిన్ను వదలక నిన్ను ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మేము కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకంటే తండ్రి, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము కష్టంలో అయినా నష్టంలోనైనా నిన్ను స్తుతించాలి. యోబు ఎంత కష్టంలో ఉన్నాడో అయినా కూడా అతడు దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అన్న రీతిగా ప్రతి ఒక్కరూ కూడా నాయన ధైర్యంతో ముందుకు సాగడానికి ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ధైర్యంతో ముందుకు సాగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ప్రశస్తమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ చేతులకే అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.